మధురవాడలో వైఎస్ జగన్ మళ్లీ ముఖ్యమంత్రి అయితేనే విశాఖ పరిపాలన రాజధాని అవుతుందన్నారు. అందుకోసం ఇక్కడి వాసులంతా ఆయన నాయకత్వాన్ని బలపరచాలని భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. జీవీఎంసీ 5వ వార్డు వైఎస్ఆర్ కాలనీ పరిసర ప్రాంతాలలో రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పోతిన హనుమంతరావు ఆధ్వర్యంలో అవంతి శ్రీనివాస్, యాంకర్ శ్యామల ఇంటింట ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా అవంతి శ్రీనివాస్ మాట్లాడుతూ జగన్ ని గెలిపించుకుంటే విశాఖ పరిసర ప్రాంతాలు అభివృద్ధి అవుతాయన్నారు. అదాని డేటా సెంటర్ తో పాటు ఐటీ, ఫార్మా అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతుందని వివరించారు. ఇలా జరిగితే అభివృద్ధితో ఉద్యోగ ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని చెప్పుకొచ్చారు. అలాగే తనతో పాటు ఎంపీ అభ్యర్థి బొత్స ఝాన్సీ లక్ష్మికి ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి అఖండ మెజారిటీతో గెలిపించాలన్నారు. ఎన్నికల కోసం వచ్చే రెడీమేడ్ నాయకులను నమ్మొద్దని, ఎన్నికలు వచ్చినప్పుడే విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటాకు ప్రజలు గుర్తుకొస్తారన్నారు. ఈ సందర్భంగా ప్రచారంలో పాల్గొన్న అవంతికి మహిళలు గుమ్మడికాయలతో అడుగడుగునా దిష్టి తీసి హారతులు పట్టి నాయకులకు ఘన స్వాగతం పలికారు. యాంకర్ శ్యామల మాట్లాడుతూ ఇచ్చిన మాట మీద నిలబడే నాయకులు కావాలో, హామీలిచ్చి మర్చిపోయేవారు కావాలో ప్రజలు ఆలోచించి ఓటు వేయాలన్నారు. జగన్మోహన్ రెడ్డి గతంలో చెప్పిన హామీలు నెరవేర్చిన విషయం అందరికీ తెలుసని, వైసీపీ గెలుపు ద్వారా అందరికీ మేలు జరుగుతుందన్నారు. మా ఓటు అవంతి గారికి అని అన్నారు, అన్న మాట నిలబెట్టుకున్నారు. మరి అలాగే అన్న మాట నిలబెట్టుకునేటువంటి ప్రభుత్వం, జగనన్న ప్రభుత్వం సంక్షేమాలన్నీ ఇస్తూ ప్రతి గడప ఏదన్నా ప్రయోజనం పొందితేనే నాకు ఓటేయండి అంటూ చాలా ధైర్యంగా చెప్పేటువంటి ఒక నాయకుడు మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అంటే 175 ఎమ్మెల్యే స్థానాలు, 25 ఎంపీ స్థానాలు, ఒక ఓటు వేసి ఎమ్మెల్యేని, ఎంపీని ఎంచుకోవడం కాదండి. తర్వాతి 5 సంవత్సరాల భవిష్యత్తుని మనం ఎంచుకుంటున్నాము ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా. సో దయచేసి ఓటు వేసే ముందు ఒక్కసారి ఆలోచించి మీరు ఓటేయండి. హామీలు ఇచ్చి నెరవేర్చే ప్రభుత్వానికి ఓటేస్తారా, లేదా హామీలు మాటల వరకే ఉంచేటువంటి ప్రభుత్వానికి ఓటేస్తారా అనేది మీ ఇష్టం. అండ్ ఈరోజు ఇక్కడ వైఎస్ఆర్ కాలనీకి రావడం జరిగింది. ఎవరు కూడా ఒక నాయకుడు వచ్చాడు, లేదా ఒక క్యాంపెయినింగ్ చేసేవాళ్ళు వచ్చారు, ఒక నాయకుడు వాళ్ళ కూతురు వచ్చారని కాకుండా మా కుటుంబ సభ్యులు వచ్చారు అన్నట్టుగా మమ్మల్ని ఆదరించి హారతులు పట్టి అవంతి గారికి అయితే అసలు చాలా ఆనందంగా వాళ్ళు మమ్మల్ని రిసీవ్ చేసుకున్నారు. వైఎస్ఆర్ కాలనీకి వైఎస్ఆర్సీపీ కుటుంబం అంతా కలిసి ఇవాళ ఇక్కడ క్యాంపెయినింగ్ చేయడం జరిగింది. అని ప్రజలు మేము ఎటువంటి సమస్యలు లేవు, మాకు చాలా ఆనందంగా ఉన్నాము. ఉన్న చిన్న 2-3 సమస్యలు కూడా అవంతి గారికి చెప్పడం జరిగింది, అవి ఆయన చేస్తామని ప్రామిస్ చేయడం కూడా జరిగింది. సో ఇలాగా ప్రతి ఒక్క వార్డు కూడా, ప్రతి ఒక్క ఈ భీమిలి నియోజకవర్గం అంతటినీ కూడా అభివృద్ధిగా చూడాలి అనుకుంటే, జగనన్న ప్రభుత్వంలో మన విశాఖని, మన ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి అనుకుంటే మనం మే 13వ తారీఖున 2 ఓట్లు ఎమ్మెల్యేకి, ఎంపీకి ఇక్కడ భీమిలి నియోజకవర్గంలో మన అవంతి శ్రీనివాసరావు గారికి, అలాగే ఎంపీగా ఝాన్సీ లక్ష్మి గారికి మన ఓటు వేయాలి మనము. ఎందుకంటే ఈ యొక్క నిర్ణయం మనం సరిగ్గా తీసుకోకపోతే 5 ఏళ్ళండి ఇంత కష్టపడ్డారు జగనన్న ప్రభుత్వం. అందరూ కూడా, అవంతి గారే కాదు, ప్రతి ఒక్క ఎమ్మెల్యే, ప్రతి ఒక్క ఎంపీ, ప్రతి ఒక్క గ్రామ వాలంటీర్తో సహా ప్రతి ఒక్కళ్ళు ఎంత కష్టపడ్డారో మనందరికీ తెలుసు. ఒక్క నిర్ణయం సరిగ్గా తీసుకోవడం మనం చాలా అవసరం. ఆ నిర్ణయం మీ చేతిలో. జై జగన్, జై అవంతి. భీమిలి నియోజకవర్గం జీవీఎంసీలో 5వ వార్డులో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించడం జరిగింది. దీని నాతో పాటు స్థానిక వార్డు ప్రెసిడెంట్ హనుమంత్ గారు, 6వ వార్డు కార్పొరేటర్ ప్రియాంక గారు, సినీ నటి మా అమ్మాయి శ్యామల గారు అందరూ కూడా పాల్గొన్నది. దీన్ని విజయవంతం చేసిన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ముఖ్యంగా ఈ కాలనీ ఆనాడు రాజశేఖర రెడ్డి గారు పెట్టడం జరిగింది. ఆనాడు చాలా తక్కువ ధరకి వీళ్ళందరికీ ఈ కాలనీ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఆ కాలనీ పెట్టిన తర్వాత ఈ రోడ్లు కానీ, డ్రైనేజ్ కానీ, ఈ ఇక్కడ వసతులన్నీ కూడా మేమే కల్పించడం జరిగింది. తప్పనిసరిగా ఈ విశాఖ నగరాన్ని ఒక ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్గా చేసి దీన్ని విశాఖ నగరాన్ని విశ్వనగరంగా చేయాలి, సిటీ ఆఫ్ డెస్టినీ చేయాలి అన్నదే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. తప్పనిసరిగా విశాఖని ప్రేమించే వ్యక్తులు, విశాఖలో నివసించే వ్యక్తులు, ఉత్తరాంధ్రాన్ని ప్రేమించే వ్యక్తులు, ఉత్తరాంధ్ర నివసించే వ్యక్తులు అందరూ కూడా జగన్మోహన్ గారి నాయకత్వాన్ని బలపరచాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా రేపు మే 11వ తారీఖు జరిగే ఎలక్షన్స్లో 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి, ఒకటి ఎంపీగా బొత్స ఝాన్సీ గారికి, ఒకటి ఎమ్మెల్యేగా నాకు, 2 కూడా ఫ్యాన్ గుర్తు మీద వేసి ఆశీర్వదించాలని. ఇక్కడికి వైఎస్ఆర్ కాలనీ రాగానే ఇక్కడ కాలనీ వాసులు అందరూ కూడా పెద్ద ఎత్తున వారు అఖండ స్వాగతం, అపూర్వ ఆదరణ చెప్పినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే ప్రతి ఇంటికి మంచి చేస్తేనే ఓటేమని చెప్తున్నారు జగన్ గారు. అలా ఈ వైఎస్ఆర్ కాలనీలో 30 కోట్లు ఖర్చు పెట్టడం జరిగింది 5 సంవత్సరాల కాలం. ప్రతి ఇంటికి కూడా ఏదో మంచి జరిగింది. సో దానివల్లే ప్రజలు చాలా సంతోషంగా ఉన్నారు. జగన్ గారి నాయకత్వాన్ని కోరుకుంటున్నారని తెలియజేసుకుంటూ, తప్పనిసరిగా అఖండ మెజారిటీతో గెలిచి మళ్ళీ ఈ భీమిలి నియోజకవర్గాన్ని వారి గవర్నమెంట్ చేస్తున్నట్టు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటారు.
న్యూస్.